ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం మంచిదని మన సంప్రదాయం చెప్తుంది. అదే ఏకాదశి రోజు 2 భోజనాలు చేయాలని అంటున్నారు. ఇందులో ఆంతర్యం ఏమిటి? నిజానికి చాలా చమత్కారం ఇది. ఏకాదశి అనేసరికి ఎందుకు ఉపవాసం చేయాలి అసలు మొట్టమొదటి మనం చెప్పుకొని తర్వాత దాని చమత్కారం చెప్తాను. ఏకాదశి అంటే అది స్వామివారి భవిష్యోత్తర పురాణంలో చెప్తారమ్మా. స్వామివారి నుంచే ఏకాదశి అనేటువంటి ఒక అమ్మాయి పుట్టిందట. ఒక మురాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడితోటి యుద్ధం చేసేటువంటి సమయంలో స్వామివారికి అలసట వచ్చిందట. ఇది గనక సత్యభామతోటి శ్రీకృష్ణుడు వెళ్ళినటువంటి సమయంలో సత్యభామ గనక ఏ రకంగా యుద్ధం చేసిందో అలాగే విష్ణుమూర్తికి కూడా అలసట వస్తే ఆయన శరీరం నుంచి ఏకాదశి అనేటువంటి ఒక అమ్మాయి పుట్టిందట. ఆ పుట్టి ఆయన తరపున యుద్ధం చేసిందట. యుద్ధం చేసి ఆ మురాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించింది. అప్పుడు విష్ణుమూర్తి చాలా సంతోషించి, నా యొక్క శ్రమంతా కూడా నువ్వు తీసుకున్నావు, నీకేం వరం కావాలో కోరుకో అంటే, అయ్యా నా పేరు మీదుగా నీ పూజ జరిగేటట్టు, చాలా పవిత్రంగా అందరూ భావించేటట్లు, అందరూ ఆ రోజు ఉపవాసం ఉండేటట్లు నువ్వు లోకంలో అనుగ్రహించవలసింది, నా పేరు శాశ్వతం నువ్వు చేయవలసింది అని ఆ ఏకాదశి అనేటువంటి అమ్మాయి విష్ణుమూర్తితోటంటే అలాగే జరుగుతుందని ఆ రోజు నుంచి విష్ణుమూర్తి లోకంలో శాసనం చేశాడు. ఏకాదశి నాడు ఎవరు ఉపవాసం ఉంటే వారికి సత్ఫలితాలు కలుగుతాయని. అయితే ఏకాదశ్యాంతు కర్తవ్యం సర్వేషాం భోజనద్వయం అని ఒక కవిగారు రాశారు. ఏకాదశి నాడు కర్తవ్యం ఏమిటి, చేయవలసినటువంటి పని ఏంటంటే సర్వేషాం భోజనద్వయం, అందరూ 2 భోజనాలు స్వీకరించండి, అది మీకు మేలు కలిగిస్తుంది. అదేంటో ఎవడైనా ఏకాదశి నాడు ఉపవాసం ఉండమంటాడు, నువ్వు సర్వేషాం భోజనద్వయం అంటే ఇక్కడ కవిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. భోజనం అంటే అక్కడ ఆ పదాన్ని ఆ కవి గారు విడతీశాడు. భోజన, భో అంటే ఓ జనులారా, ఏకాదశ్యాంతు ఏకాదశి నాడు ద్వయం 2 పనులు చేయాలి. ఏమిటా 2 పనులు? శుద్ధోపవాస, కింద మళ్ళీ శ్లోకం రాసుకుంటూ వచ్చాడు. శుద్ధోపవాస ప్రథమ, శుద్ధమైనటువంటి ఉపవాసం అంటే ఏదోటి తినేసేసి ఉపవాసం కాదు, శుద్ధంగా అసలు ఏమీ తినకుండా. ఎందుకంటే కొంతమంది చెప్తారు నిర్జల ఏకాదశి అంటారు, నీరు కూడా స్వీకరించకుండా ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు. కాబట్టి దాన్ని శుద్ధోపవాసం అంటారు. మొట్టమొదటి కర్తవ్యం శుద్ధోపవాసం. రెండోది ఏం చేయాలి ఏకాదశి నాడు? ఈ 2 చేస్తే చాలా మంచిది. సత్కథాశ్రవణం తథా, సత్కథాశ్రవణం, మంచి మంచి కథల్ని ఆ రోజు వినాలి. మంచి కథలంటే మన పురాణాలలో దైవానికి సంబంధించినటువంటివి చాలా మంచి మంచి కథలు ఉన్నాయి, అవి వినాలి. అంతేగాని లోకంలో ఉన్నటువంటి పిచ్చి పిచ్చి కథలు కాదు. సత్కథాశ్రవణం, పురాణము కావ్యాలు వీటిల్లో భగవంతుడి యొక్క మహిమను వర్ణించేటువంటి కథలు. ఈ 2 కార్యక్రమాలు ఏకాదశ్యాంతు కర్తవ్యం సర్వేషాం భోజనద్వయం, భోజనద్వయం, భో జనాహ, ఓ జనులారా ఈ 2 చేయండి. ఏమండి మామూలుగా చెప్పొచ్చు కదా, మళ్ళీ ఇలాగా ఏంట్రా ఇలా చెప్పాడని చెప్పని మళ్ళీ దాని అంతరార్థం మనం తెలుసుకోవాలంటే ఇలా చెప్తే మన మనస్సుల్ని ఆకర్షిస్తుంది. ఏంట్రా ఇలా అన్నాడు, అందరూ ఉపవాసం అంటుంటే ఈయన 2 భోజనాలు అంటున్నాడు ఏంటి అని, అసలు ఏమిటని ఆ 2 ఏమిటో మనకు అప్పుడు మనస్సుకు బాగా హత్తుకుపోతాయి. ఇలా చెప్పటమే కవిత్వం యొక్క ఉద్దేశం, మన మనస్సుల్ని ఆకర్షించటం, మన మనస్సుల మీద బలంగా ఆ విషయాన్ని నాటుకునేటట్లు చేయటం. ఇది ప్రాచీన సంప్రదాయంలో మన ఒక ఋషి చెప్పినటువంటి శ్లోకం.